ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభ మరియు రాజ్యసభలో ఆమోదం పొందటం కూటమి ప్రభుత్వం యొక్క విజయంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభ మరియు రాజ్యసభలో ఆమోదం పొందటం కూటమి ప్రభుత్వం యొక్క విజయంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో చట్టంగా రూపొందటం వైసీపీ పార్టీకి చెంపపెట్టుగా పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అమరావతి మహిళలు, రైతులు, ప్రజలు చేసిన పోరాటం చారిత్రాత్మకంగా నిలిచిందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులను ఎదుర్కొని చేసిన పోరాట ఫలితంగా నేడు పార్లమెంటులో ఆమోదం పొంది చట్టరూపంగా మారనున్నది. రాజధాని కోసం జరిగిన పోరాటంలో అమరావతి రైతులు, మహిళలు చేసిన పోరాటాన్ని రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాల్సి ఉందన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదించటం కూటమి ప్రభుత్వ కృషి ఫలితంగా ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒకే రాజధాని, అది అమరావతేనని కూటమి ప్రభుత్వం నిరూపించింది. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ప్రదర్శించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. దేశంలోనే అత్యున్నత రాష్ట్ర రాజధానిగా అమరావతి రూపుదిద్దుకోబోతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.